దీక్షకు కొత్త అర్థం చెప్పిన బోడే రామచంద్ర యాదవ్. రాజకీయ చదరంగంలో నిఖార్సైన పోరాటం. నాడు చంద్రబాబు జగన్ చేసినవి దొంగ దీక్షలు, పదవుల కోసం, ఆ తర్వాత దోచుకు తినడం కోసం ఆ పోరాటాలు. బీసీ లోకాన్ని, అధికార ప్రతిపక్షాలను కదిలించగలిగిన పోరాటం బోడే రామచంద్ర యాదవ్ది మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీక్ష అనేది కేవలం అధికారం కోసం వేసే ఎత్తుగడగా మారిపోయిందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గతంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా చేసిన పోరాటం కానీ, విభజన తర్వాత ప్రత్యేక హోదా సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గుంటూరులో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కానీ ఫలితాల పరంగా విఫలమవ్వటమే కాకుండా అవి కేవలం రాజకీయ లబ్ధి కోసమేనన్న అపవాదును మూట కట్టుకున్నాయి. ఈ ఇద్దరు నేతలు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై వ్యవస్థల్ని దోచుకోవటానికి ప్రాధాన్యతనిచ్చారనే ఆవేదన సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతల నకిలీ దీక్షలకు భిన్నంగా బీసీల హక్కుల కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాడుతున్న భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సరికొత్త చరిత్రను సృష్టించారు. ప్రస్తుత రాజకీయాల్లో పదవుల కోసం పాకులాడే నేతల మధ్య వెనకబడిన వర్గాల ఆత్మ గౌరవం కోసం తన ప్రాణాలను పరంగా పెట్టిన ఏకైక నాయకుడిగా రామచంద్ర యాదవ్ నిలుస్తున్నారు. ఆయన చేపట్టిన బీసీ ధర్మ దీక్ష కేవలం ఒక నిరసన కార్యక్రమం మాత్రమే కాదు, అది దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న కోట్లాది మంది బీసీల గొంతుక. మంగళగిరి వేదికగా ఆయన సాగించిన ఈ ఆమరణ పోరాటం పాలక వర్గాల వెన్నులో వణుకు పుట్టించింది. మిగతా రాజకీయ నాయకుల వలె కాకుండా ఆయన ఎటువంటి స్వార్థ ప్రయోజనాలను ఆశించకుండా కేవలం బీసీ రక్షణ చట్టం అమలు, కుల గణన, రాజధాని ప్రాంతంలో బీసీలకు సముచిత వాటా, బీసీలకు 44% రిజర్వేషన్లు, బీసీ కార్పొరేషన్లకు తగిన నిధులు అనే సామాజిక న్యాయం కోసం నిలబడ్డారు. దీక్షా సమయంలో వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ తన ఆరోగ్యం కంటే బీసీల భవిష్యత్తే ముఖ్యమని రామచంద్ర యాదవ్ సాగించిన పట్టుదల అందరినీ విస్మయానికి గురిచేసింది. అగ్ర నాయకులు దీక్షల పేరుతో నాటకాలాడి అధికారాన్ని కైవసం చేసుకుంటే బోడే రామచంద్ర యాదవ్ మాత్రం బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే లక్ష్యంతో ఆ వర్గాల ఒత్తిడి మేరకు తన పోరాటాన్ని తదుపరి దశకు తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాజ్యాధికారంలో బీసీలకు రావాల్సిన 44% రిజర్వేషన్ల కోసం ఆయన చేస్తున్న ఈ ధర్మయుద్ధం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతోంది. స్వార్థ రాజకీయాల కోసమో, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికో కాకుండా తన జాతి ప్రయోజనాల కోసం నిబద్ధతతో పనిచేస్తున్న రామచంద్ర యాదవ్ నేటి తరానికి నిజమైన ప్రజానాయకుడిగా కనిపిస్తున్నారు.